ఈవినింగ్ 6కి అయితే గాలులు అయితే చూడండి ఇలా స్టార్ట్ అయిపోయినాయండి. ఎలా ఉంటుందో ఏంటో అని బయటకు అలా వచ్చాను. పక్కనైతే మేము అరటి చెట్లు అయితే వేసామండి. అరటి చెట్లు పడిపోయినాయా మరియు నిలుచున్నాయా అని అయితే చూసేదానికైతే అలా బయటకు వెళ్తున్నాను. అసలు విపరీతంగా మరి గాలి కొడుతూనే ఉంది. నేను అసలు బయట నిలబడాలన్నా గొడుగు పట్టుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉందండి. చూడండి ఎక్కడైతే అరటి చెట్లు వేసాం కదండి, జామ చెట్టు. ఆల్రెడీ మన ఛానల్లో కూడా జామ చెట్టు కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా గాలులు అనేది వీస్తూనే ఉన్నాయి. మరి నైట్కి ఎలా ఉంటుందో ఏమో, మా చెట్లు పడిపోతాయో ఏంటో నేను చూసుకుంటున్నామండి. ఇక్కడైతే అరటి గల్ల అయితే వేసిందండి. ఇంకో ముందున్న వీడియోలో కూడా నేను షార్ట్ వీడియో కూడా అరటికాయలు అయితే నేను చూపించానండి. అవి బంగ్లాకాయలు. ఇవైతే కూర అరటికాయలండి. అమృతపాను కూడా వచ్చినవి. మొత్తం 3 చెట్లకైతే అరటికాయలు అయితే వచ్చేస్తున్నాయి. చూడండి వర్షం అయితే పడుతూనే ఉంది, గాళ్ళు వీస్తూనే ఉన్నాయి. మరి ఎంత ఎక్కువగా వస్తున్నాయంటే చాలా ఎక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ వాతావరణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దగ్గు, జలుబులు, జ్వరాలు వచ్చేదానికి చాలా అవకాశము. కానీ ఇంట్లోనే వేడి నీళ్ళు తాగుతూ మరి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మరి ఈ వీడియో ద్వారా అయితే మన ఛానల్లో ఉన్న ప్రతి బిడ్డలకి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్. వాతావరణం బాగాలేదు. ఈ వాతావరణంలో పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ బయటకు తిరగకుండా జాగ్రత్తగా ఉంటే మనకి ఎంత మంచిది ఫ్రెండ్స్. చూడండి ఎంత గాళ్ళు వస్తున్నాయంటే చాలా ఎక్కువగానే వస్తున్నాయి గాళ్ళు. మరి నేను కాసేపు మాత్రమే అక్కడ తీయగలిగానండి బయట. చూడండి ఫ్రెండ్స్, ఇది 6 o'clock అయింది టైం అయితే. బాయ్ ఫ్రెండ్స్, జాగ్రత్త.